మధ్యాహ్నం అయింది. తమ్ముడు బాబురావు, మరదలు, చెల్లి, మరిది గారు వచ్చారు. వంశీ వాళ్ళ మామయ్యకి ఫోన్ చేస్తూ ఇంటి విషయాలు తెలుసుకుంటున్నాడు. తర్వాత అందరూ భోంచేసి ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. అత్తగారు, మామగారు అడావడి అంతా ఇంత కాదు. సిరి వాళ్ళ నాన్నగారు, పెద్దనాన్నగారు ఏదో విషయం గురించి చాలా సీరియస్గా మాట్లాడుకుంటున్నారు. అక్కయ్య, మరదలు పూలమాల కడుతున్నారు. చెల్లి శ్రీవాణి సిరిని ముస్తాబు చేస్తుంది. తమ్ముడు బాబురావు అద్వాన్ గారితో ఫోన్లో మాట్లాడుతున్నాడు. పాపం శైలజ మనిషి మాత్రం అక్కడ ఉంది, కానీ ప్రాణం ఇక్కడే ఉంది. శైలజ చెల్లి శ్రీవాణికి ఫోన్ చేసి సిరిని ఎలా ముస్తాబు చేయండి, ఎలా ముస్తాబు చేయండి అని చెప్తుంది. ఈలోపు తమ్ముడు అడావుడిగా లోపలికి వచ్చి అబ్బాయి వాళ్ళు ఊరు దగ్గరలోకి వచ్చారంట, త్వరగా కానీ అన్నాడు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఓ పావుగంట తర్వాత అద్వాని గారు, సత్యమూర్తి గారు అంటూ లోపలికి వచ్చాడు. తమ్ముడు వెళ్ళి అద్వాని గారిని పరిచయం చేసుకున్నాడు. నన్ను చూసి అమ్మ మీరు కులాసేనని అడిగాడు. నేను అని తల ఊపాను. సిరి వాళ్ళ నాన్నగారు అద్వాని గారిని చూడలేదు. తమ్ముడు వాళ్ళ బావగారిని పిలిచి అద్వాని గారిని పరిచయం చేశాడు. పరిచయం అనంతరం అద్వాని గారు ఇలా అన్నారు, నేను వెళ్ళి అబ్బాయి వాళ్ళని పిలుచుకుని వచ్చేదా? అందుకు తమ్ముడు సరే అద్వాని గారు అన్నాడు.